ఈ ఫ్లవర్ షోలో ఒక్కొక్క ఫ్లవర్ డిజైన్ ఒక్కో హైలైట్‌గా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మేము బెంగుళూరు లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో జరుగుతున్న ఫ్లవర్ షోకైతే వచ్చేసాం. ఈ ఫ్లవర్ షో అయితే 14 జనవరి నుంచి 26 జనవరి వరకు అయితే ఉంటుంది. వీక్ డేస్‌లో అయితే పర్ పర్సన్ టికెట్ వచ్చేసి ₹80 అండ్ వీకెండ్స్ హాలిడేస్‌లో అయితే పర్ పర్సన్ అయితే ₹100 అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 250 ఏకర్స్ అయితే స్ప్రెడ్ అయ్యి ఉంది. ఈ లాల్‌బాగ్ ఫ్లవర్ షోకి అయితే 100 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. తరాలు మారినా, థీమ్స్ మారినా ఎక్కడ క్రేజ్ అయితే మాత్రం తగ్గలేదు. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి అయితే ఈ లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో అయితే అరేంజ్ చేస్తారు. మనం చూసే ఈ 2-3 అవర్స్ ఫ్లవర్ ఎగ్జిబిషన్ కి అరేంజ్ చేయడానికి వీళ్ళకైతే ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పైనే పడుతుంది. నిజంగా చాలా గ్రేట్. నిజంగా ఈ ఫ్లవర్ షోలో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క హైలైట్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎంటైర్ ఈ ఫ్లవర్ షో డెకరేషన్ చేయడానికి 32 lakhs ఫ్లవర్స్ అయితే యూస్ చేశారు. ఇంకొక హైలైట్ ఏంటంటే 27 lakhs ఈ లాల్ బాగ్ లో గ్రో అయినవే, మిగిలినవన్నీ అదర్ స్టేట్స్ నుంచి అయితే తీసుకొచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. ఈ ఇయర్ ఫ్లవర్ షో థీమ్ వచ్చేసి కన్నడ లెజెండరీ రైటర్, నేచర్ లవర్ అయిన పూర్ణచంద్ర తేజస్వి గారు నేచర్ మనం చూడడమే కాదు, నేచర్ తో మనం కనెక్ట్ అవ్వాలని ఆయన చెప్పిన ఫిలాసఫీ అయితే ఈ ఫ్లవర్ షో మొత్తంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన జస్ట్ రైటర్ మాత్రమే కాదు, సైంటిస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ లవర్, అలాగే నేచర్ ని ప్రాణంగా చూసిన వ్యక్తి. ఇలాంటి షోస్ అన్ని మనకి ఎప్పుడు ఒకటే నేర్పిస్తాయి, ప్రకృతిని మనం చదివితే జీవితం మనకు అర్థమవుతుందని. లాల్బాగ్ లో జరుగుతున్న ఈ ఫ్లవర్ షోకి మీరు విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ లో మాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.